వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి తమ దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటున్నారు 49 ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ శ్రావ్య గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. ఈ మధ్య కాలంలో సంతానలేమి అనేది సర్వసాధారణంగా అయిపోయింది. దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి మీ దగ్గర? సంతానలేమి చాలా కామన్గా చూస్తున్నాము ఈ మధ్య జనాల్లో. ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 30 మిలియన్ కపుల్స్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా రీసెంట్ డేటా ఉంది. సో మెయిన్గా మనకి ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఆడవాళ్ళ రిలేటెడ్ కారణాలు చూసుకుంటే ఒక 30 to 40% కేసెస్లో ఉంటుంది. మగవాళ్ళ రిలేటెడ్ కారణాలు కూడా ఒక 30 నుంచి 40% కేసెస్లో ఉంటాయి. అండ్ ఇద్దరికి సమస్యలు ఇంకొక 30% కేసెస్లో చూస్తూ ఉంటాం. ఒక 10% కేసెస్లో ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఇనీషియల్ టెస్ట్లలో మనకి కారణం అనేది బయటపడకపోవచ్చు. సో సంతానలేమి సమస్యలు ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు ఇద్దరిలో ఉండొచ్చు. అండ్ కపుల్ అంటే ఇన్ఫర్టిలిటీ అనే సమస్య ఒక కపుల్గా మనం పరిగణించి ఇద్దరిని ఇవాల్యుయేట్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. అంటే ఒకప్పుడు పలానా ఇంట్లో ఎవరికో పిల్లలు కాలేదు అని చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. ఇంటికొకరు చొప్పున అలా ఉంటున్నారు. కారణం ఏంటుందంటారు డాక్టర్? ఒకటి మనం జీవనశైలి, మన లైఫ్ స్టైల్. ఇప్పుడు మోస్ట్ ఆఫెన్ ఏంటి, మనం ఆడవాళ్ళకి ఏజ్ ఎట్ మ్యారేజ్ అనేది డిలే అవుతుంది. చాలామంది మనం ఎడ్యుకేషన్ కెరియర్ ఓరియంటెడ్గా ఉండటంతో ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అన్ని డిలే చేస్తున్నాం. సో ఇది డిలే చేయటం వల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. రెండవది ఏంటి అంటే, ఇంతకుముందు ఉన్న వాతావరణం ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఉండేది వేరేగా ఉంది. ఒబేసిటీ, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఈవెన్ నైట్ షిఫ్ట్స్ అంటే మన డే నైట్ షిఫ్ట్స్ వల్ల మన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అండ్ ఒబేసిటీ, ఉబ్బకాయం వల్ల మనకి బాడీలో హార్మోన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మన లైఫ్ స్టైల్ జీవనశైలినే ఓవరాల్గా మారింది. అండ్ మనం తినే ఆహారం తీసుకున్నా కూడా ఈవెన్ బయట తింటున్నాం ఫుడ్, అండ్ ఈవెన్ ఇంట్లో కూడా ఫ్రెష్గా చేసుకొని తినే ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్ మనం తినే ఆహారం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్. సో దానివల్ల ఓవరాల్గా కూడా ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీస్ చూసుకుంటే, బట్ ఇండియాలో కూడా మనకి సంతానలేమి సమస్యతో బాధపడే కపుల్స్ చాలామంది ఉన్నారు. ఓకే, మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఎవరు అంటే లేడీస్ ఎక్కువ ప్రాబ్లంతో వస్తుంటారా, జెంట్స్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారంటారా? నార్మల్గా చూస్తే కామన్గా అయితే లేడీస్ ప్రాబ్లమ్స్తో వస్తారు. అది మనం ఓవరాల్ డేటా చూసుకుంటే. బట్ మనం వచ్చిన తర్వాత ఇవాల్యుయేట్ చేస్తే ఆల్మోస్ట్ 40 నుంచి 50% కేసెస్లో మగవాళ్ళకు కూడా సమస్య ఉన్నట్టుగా బయటపడుతుంది. సో మనం ఇవాల్యుయేషన్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిని చూడాల్సి ఉంటుంది. అండ్ మనం కామన్గా ఏంటి, ఆడవాళ్ళకి సింపుల్గా డైరెక్ట్గా ప్రాబ్లం అనేది బయటపడే ఛాన్సెస్ ఏంటి, ఒకటి మెన్స్ట్రల్ సైకిల్ అంటే నెలసరి టైంకి రాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, నెలసరి టైంలో నొప్పి రావటం, లేదా వైట్ డిశ్చార్జ్ వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నా సమ్ కంప్లైంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకేమైనా సమస్య ఉందా అనేది ముందు అప్రోచ్ అవుతారు. బట్ మగవాళ్ళ విషయంలో మనకి గ్రాస్గా అబ్నార్మల్ అనేది కనిపించకపోవచ్చు. సో వాళ్ళు వచ్చి మనం టెస్ట్ చేస్తే కానీ వాళ్ళకి ఏమైనా వీర్యకణాల్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం వెనక్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది హిస్టరీ చూసి తెలుసుకోవచ్చు. ఓకే, అంటే సంతానలేమి సమస్యతో వచ్చేవాళ్ళు మీ దగ్గరికి లేడీస్లో ప్రాబ్లం అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంది పీసీఓడి సమస్య, థైరాయిడ్, డయాబెటిక్ ఇవన్నీ కూడా చూస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు? నార్మల్గా ఒక కపుల్ వచ్చారనుకోండి, ఫస్ట్ ఆడవాళ్ళ సైడ్ నుంచి ఇవాల్యుయేషన్లో మనం చూసేది ఏంటి అంటే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తాం. అంటే వాళ్ళ హిస్టరీ ఎగ్జామినేషన్ అన్నీ అయిన తర్వాత. సో మెయిన్గా కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిస్టర్బెన్సెస్లో యానోవ్యులేషన్ అంటే అండాశయం నుంచి ఎగ్ రిలీజ్, ఎదుగుదల రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి నెలసరి టైంకి రాకపోవటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి మనం సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి, అవి టాబ్లెట్స్ రూపంలో ఉండొచ్చు, ఇంజెక్షన్స్ రూపంలో ఉండొచ్చు. సో ఈ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి మనం ప్రయత్నించేది ఏంటి అంటే అండాశయం నుంచి ఎగ్ అనేది ఎదిగి రిలీజ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇలా ఎగ్ రిలీజ్ అయినప్పుడు భార్యాభర్త న్యాచురల్గా ట్రై చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇవే కాకుండా మనకి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటి అంటే గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కొంతమందికి ఉంటాయి. అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, గడ్డలు ఉండొచ్చు, లేదా ఓవరాల్ గర్భసంచికి వాపు ఉండొచ్చు, అడినోమయోసిస్ అంటారు. సో ఈ సమస్యలు ఉన్నా కూడా మనం వాటి రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇవే కాకుండా గర్భసంచి అండాశయాలను కనెక్ట్ చేస్తూ పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా ఒక్కొక్కసారి బ్లాక్ ఉండొచ్చు, ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్లో నీరు చేరి ఉండొచ్చు. సో ఇవన్నీ అనేది మనకు ఒక బేసిక్ పెల్విక్ అల్ట్రాసౌండ్ అంటాం. ఒక స్కాన్ చేస్తే మనకి వాళ్ళ ఇనీషియల్ స్టేటస్ అనేది ఒక ఐడియా వస్తుంది.
ఓకే, ఫిలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటే మీరు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు బేసిక్? నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ మనం ఇది బ్లాక్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడంతో స్టార్ట్ అవుద్ది. సో టెస్ట్ అనేది హెచ్ఎస్జి లేదా ఎస్ఐఎస్ అని, అంటే మనం కింద నుంచి ఒక సెలైన్ కానీ డై కానీ ఇచ్చి ఎక్స్రే కానీ స్కాన్ కానీ చూస్తాం. ఇది చూడటంతో మనకేం తెలుస్తుంది, అసలు ట్యూబ్స్లో బ్లాక్ ఉందా లేదా, అండ్ ఒక సైడ్ ఉందా రెండు సైడ్ బ్లాక్ ఉందా అనేది చూస్తాం. దీంతో పాటు బ్లాక్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ట్యూబ్ బ్లాక్ ఏమైనా ఉంటే అదేమైనా క్లియర్ చేయను కుదురుద్దా అనేది చెక్ చేయొచ్చు. సో ట్యూబల్ క్యాన్యులేషన్ అనే పద్ధతి ద్వారా మనం ఈ లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ పద్ధతితో ట్యూబ్స్ని ఓపెన్ చేయని ట్రై చేస్తాం. సో బ్లాక్ క్లియర్ అయ్యి ఓపెన్ అయిందనుకో, మళ్ళీ ఆ కపుల్ న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ సాధించవచ్చు. బట్ కొన్ని బ్లాక్స్ ఎలా ఉంటాయంటే వాటిని మనం ఫైబ్రోసిస్ అంటాం, అంటే అతుకులు డెన్స్గా ఫామ్ అయి ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనము ఈ బ్లాక్స్ని క్లియర్ చేయలేకపోవచ్చు. సో అలాంటి పేషెంట్స్కి మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో చిన్న వయసులో వాళ్ళకు కూడా ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది అంటున్నారు, ఎందుకలా? ఎగ్ కౌంట్ తగ్గటానికి నార్మల్గా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏజ్. సో ఏజ్తో తగ్గితే అది నార్మల్గా ఓవేరియన్ ఏజింగ్ అంటాం. సో ఏజ్ కాకుండా తగ్గితే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. అంటే మనకి 40 ఏళ్ల లోపే ఎగ్ నంబర్స్ తగ్గిపోయి ఒకవేళ హార్మోన్ లెవెల్స్ అన్నీ పెరుగుతుంటే దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సో దీనికి మోస్ట్ కామన్ ఫస్ట్ కారణం మనం చెక్ చేసుకునేది ఏంటంటే జెనెటిక్గా, అంటే కొంతమందికి కొన్ని జీన్స్లో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అంటే వాళ్ళకి థైరాయిడ్, ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ ఉండొచ్చు. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో వాళ్ళ ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ప్రీవియస్గా ఎండోమెట్రియోసిస్, అంటే అండాశయాల్లో చాక్లెట్ సిస్ అంటాం. సో ఈ చాక్లెట్ సిస్ ఉన్న వాళ్ళకి కూడా అండాశయాల్లో ఎగ్ నంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం చూసుకునేది ఏంటి అంటే మెయిన్గా ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఈ 3 కండిషన్స్ కాకుండా ఇంకొక కామన్ కండిషన్ ఏంటి అంటే వాళ్ళకి ప్రీవియస్గా ఏమైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ తీసుకొని ఉన్నా కూడా అండాశయాల్లో ఎగ్ నంబర్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, మామూలుగా పిల్లలు కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాల దగ్గర నుంచి ఇంకేంటి ఆయుర్వేద చిట్కాలు, మిగతా చిట్కాలు అన్నీ చేస్తూ ఉంటారు, ఫైనల్గా మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉందంటారా? ఓకే, నార్మల్గా అంటే మనం చూసుకుంటే చాలామంది అలోపతి మెడిసిన్స్ కన్నా ఆయుర్వేద మెడిసిన్స్ సేఫ్, లేదా అలోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే ఒక అపోహలో ఉంటారు. ఇది మనం ఆయుర్వేద మెడిసిన్స్కి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది అది ఒక డిఫరెంట్ సైన్స్, అంటే అదొక వేరే బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. సో ఆయుర్వేదాలో ఏముంది, సమ్ కాంపౌండ్స్తో మనకి ట్రీట్మెంట్ అని ఇస్తారు. బట్ అలోపతి మనం డిస్కస్ చేసే దాంట్లో ఏంటి అంటే మనం మెయిన్గా సంతానలేమి సమస్య ఎందువల్ల ఉంది అంటే కారణం కనుక్కొని కారణంకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, మనం దానికి ఎటువంటి మందులు వాడినా ట్యూబ్స్ బ్లాక్ అనేది క్లియర్ కాదు. సో అలాంటి పేషెంట్స్కి ఐవీఎఫ్ ఒక మార్గం. ఇది 40 years బ్యాక్ కనిపెట్టిన ట్రీట్మెంట్. సో ట్యూబ్స్ బ్లాక్ వాళ్ళు మందులు వాడినా రెస్పాన్స్ ఉండకపోవచ్చు. బట్ చాలామంది పీసీఓఎస్, థైరాయిడ్కి కూడా ఆయుర్వేద వాటిలో మందులు వాడతారు. ఎవ్రీ ఫీల్డ్ వాటికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటి, ఆ మందులకి ఈ మందులకి ఇంటరాక్షన్ అనేది కూడా ఇప్పటికి ప్రస్తుతానికి స్టడీస్, రీసెర్చ్ డేటా అనేది లేదు. సో ఉన్న వరకు ఏంటంటే యూజువల్లీ ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేటెస్ట్ మెడిసిన్స్తో చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. సో వీ కెన్ ప్రొసీడ్. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి 49 ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ శ్రావ్య గారితో మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు, మామూలుగా ఐవీఎఫ్, ఐయుఐకి డిఫరెన్స్ ఏంటి? ఐయుఐ అనేది ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో ఈ ఐయుఐ పద్ధతిలో హస్బెండ్ వీర్యకణాలని ఆడవాళ్ళ గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. ఎప్పుడు అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంలో. సో ఈ ఐయుఐ ట్రీట్మెంట్లో హాస్పిటల్కి ఆ కపుల్ అనేవాళ్ళు ప్రాబబ్లీ ఒక 3 visits ఆర్ 4 visitsకి రావాల్సి ఉంటుంది ఒక నెలలో. సో డే 2 రోజు వాళ్ళ ఎగ్స్
కౌంట్ అన్నీ చూసుకొని మెడిసిన్స్ ఇస్తాం. డే 9 ఎగ్ ఎలా గ్రో అవుతుందో చూస్తాం. అండ్ దెన్ డే 12 ఆర్ 14 వాళ్ళకి ఐయుఐ ప్లాన్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ మొత్తంలో జస్ట్ సెమెన్ శాంపుల్ అనేది గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం ప్రాసెస్ చేసి. సో ఈ వీర్యకణాలు అనేది ఫాస్ట్గా మూవింగ్ స్పర్మ్స్ గర్భసంచిలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఐయుఐలో సక్సెస్ రేట్స్ అనేది మ్యాక్సిమం 15 నుంచి 20% వరకే ఉంటాయి. ఎందుకు? మనకి రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలీదు, ట్యూబ్స్ పనిచేస్తున్న తత్వం తెలీదు, అండ్ వీర్యకణాల ఫంక్షనింగ్ కెపాసిటీ తెలీదు. సో ఇది ఐయుఐ. బట్ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దీంట్లో ఏం చేస్తామంటే మనకి ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ అనేది మత్తిచ్చి ఎగ్స్ బయటకు తీయటం జరుగుతుంది. ఈ తీసిన ఎగ్స్ని మగవాళ్ళ వీర్యకణంతో మనం ఫర్టిలైజ్ చేస్తాం ల్యాబ్లో బయట. ఈ తయారైన ఎంబ్రియోని మళ్ళీ రిటర్న్ గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ ఐవీఎఫ్ దాంట్లో మనకి మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, అండాశయాల నుంచి ఎగ్స్ గ్రో అవ్వటానికి మెడిసిన్స్ ఇవ్వచ్చు, న్యాచురల్ సైకిల్, రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో ఎగ్స్ గ్రో అయిన తర్వాత వాటిని బయటకు తీస్తాం, అంటే oocyte రిట్రీవల్. అండ్ ఐవీఎఫ్ ఎంబ్రియోస్ తయారవటం. అండ్ రిటర్న్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్. సో ఈ ఐవీఎఫ్ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాసెస్. సో దీంట్లో మనకేంటి, ఎగ్స్ బయటకు తీస్తాం కాబట్టి ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చూస్తాం. అండ్ ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది, ఎంబ్రియో క్వాలిటీ ఎలా ఉందో కూడా చూస్తాం. అండ్ గర్భసంచి లైనింగ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి లైనింగ్ తయారు చేస్తాం. అండ్ ఈ హోల్ పద్ధతిలో ట్యూబ్స్ అనేది బైపాస్ అవుతాయి. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, ట్యూబ్స్లో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇవన్నీ ట్యూబ్స్ బైపాస్ అవుతాయి కాబట్టి మనకి ఐవీఎఫ్లో స్పెషల్లీ ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వేరే సమస్యలు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా అడ్వైస్ చేస్తాం. ఓకే, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? ఐవీఎఫ్ సక్సెస్ రేటు మెయిన్గా పేషెంట్ ఏజ్ అండ్ ఇండికేషన్, అంటే మనం ఐవీఎఫ్ ఎందుకు చేసామనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఐవీఎఫ్లో ప్రస్తుతానికి మన దగ్గర సక్సెస్ రేట్స్ అనేది అరౌండ్ 50% అని చెప్తాం. 50% పర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే మనం గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ మంచి లైనింగ్లో పెడితే 50% సక్సెస్ రేట్. బట్ ఒకవేళ మీ ఏజ్ ఎక్కువగా ఉన్నా, అంటే ఏజ్ పెరుగుతూ ఉండి మనకి ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక 10% సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. సో కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నా కూడా మనం ఐవీఎఫ్ అనేది ఉపయోగిస్తాం. వాళ్ళకి ఏంటి, ఎంబ్రియోస్ నార్మల్ ఉన్నాయా లేదా అని జెనెటిక్ టెస్ట్ చేసి పెట్టే ఆప్షన్ కూడా మనకి ఐవీఎఫ్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ డెలివరీ నార్మల్ అయినా సెకండ్ డెలివరీ పిల్లలు కాకుంటే ఐవీఎఫ్ ప్రాసెస్ వెళ్ళొచ్చు అంటారా వాళ్ళు? సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఏది ఫస్ట్ టైం న్యాచురల్గా కన్సీవ్ అయ్యో లేదా మందులతో కన్సీవ్ అయ్యి బట్ సెకండ్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవడానికి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే, సో ఇలాంటి సెకండరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడే కపుల్స్కి కూడా ఐవీఎఫ్ చేయొచ్చు. బట్ మనం ట్రీట్మెంట్ అనేది డయాగ్నోసిస్, అంటే ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కలగట్లేదు ఎన్ని ఇయర్స్ నుంచి, అండ్ వాళ్ళు ఈ మధ్యలో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? కొన్నిసార్లు ఏంటి, వాళ్ళకి ముందు పిల్లలు పుట్టిన తర్వాత వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండొచ్చు. అప్పుడు అటువంటి వాళ్ళకి ఐవీఎఫ్ఏ అడ్వైజ్ చేస్తాం. లేదా ఆడవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ అండాశయాల నంబర్స్ తగ్గిపోతాయి, ఎగ్ నంబర్స్ తగ్గినప్పుడు కూడా ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. బట్ అవేమీ లేకుండా జస్ట్ వాళ్ళకి పీసీఓఎస్ ఉండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి కన్సీవ్ కావట్లేదు అనుకోండి, వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయని కూడా ఇవ్వచ్చు. సో ఐవీఎఫ్ అనే పద్ధతి సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మనకు కారణం, వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు అవన్నీ చూసుకొని అడ్వైజ్ చేస్తాం. ఐయుఐ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? ఐయుఐ పద్ధతి నార్మల్గా మనం ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే మోస్ట్ ఆఫెన్ పీసీఓ కపుల్స్, అంటే పీసీఓఎస్తో బాధపడే ఆడవాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐయుఐ. ఇదే కాకుండా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే మనం బేసిక్ టెస్ట్లలో వీర్యకణాల టెస్ట్లు అనేవి నార్మల్ ఉన్నాయి, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, బట్ ఎగ్ రిలీజ్ కూడా అవుతుంది, ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఐయుఐ అడ్వైజ్ చేస్తాం. ఇవే కాకుండా ఇంకొక 3వ కామన్ ఇండికేషన్ ఏంటంటే గ్రేడ్ 1 to 2, అంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్, లేదా మగవాళ్ళ వీర్యకణాల్లో కౌంట్ బాగానే ఉంది, కదలికలు తక్కువగా ఉన్నాయి, అంటే అట్లీస్ట్ మనకి ఒక 5 million to 10 million మోటైల్ స్పర్మ్స్ ఉన్నా మనం ఐయుఐ పద్ధతిని అప్లై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐయుఐ పద్ధతిలో సక్సెస్ రేట్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి ఐయుఐని మనం ఒక 3 cycles వరకు ట్రై చేస్తాం. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు, పిల్లలు కారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఎంత టైం పడుతుందంటారు వాళ్ళు కన్సీవ్ కావడానికి? ఇది ఒక కామన్ క్వశ్చన్. చాలామందికి ఏంటంటే బోత్ వర్కింగ్, మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు రెస్ట్ తీసుకోవాలా లీవ్ తీసుకోవాలా అనుకుంటారు. సో ట్రీట్మెంట్ ఏంటంటే హాస్పిటల్ విజిట్స్ టైం అనేది ఫ్లెక్సిబుల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఆ స్కాన్ ఉన్న రోజు వచ్చి చేయించుకోవటమే.
బట్ ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్లో ఏ విధమైన రెస్ట్ అనేది అవసరం లేదు. సో యూ కెన్ ఫాలో అప్, మీరు మీ ఆఫీస్కి అన్నిటికీ రెగ్యులర్గా వెళ్ళొచ్చు అండ్ రెగ్యులర్ డైట్, హెల్దీ డైట్ తీసుకోమని అడ్వైజ్ చేస్తాం. ఏ విధమైన పథ్యమో అవసరం లేదు అండ్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఈవెన్ ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా జాబ్కి వెళ్ళిపోమని అడ్వైజ్ చేస్తాం. సో రెస్ట్ అనేది యాక్చువల్లీ అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు కొందరికి నార్మల్గా అబార్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఐయుఐ బెటర్ అంటారా, ఐవీఎఫ్ బెటర్ అంటారా? రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటే మనం ఫస్ట్ వాళ్ళని ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయని. దానికి ఐదర్ జెనెటిక్ కారణాలు ఉంటాయి, జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం అంటే తల్లి తండ్రి అంటే కపుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం జెనెటిక్ స్క్రీనింగ్ చేసి ఆ పర్టికులర్ జీన్ అబ్నార్మాలిటీ అవాయిడ్ చేయాలి అంటే ఐవీఎఫ్కి అడ్వైజ్ చేస్తాం. బట్ అలా జెనెటిక్ టెస్టింగ్లో ఏం ప్రాబ్లం లేదు, బట్ ఆడవాళ్ళకి బ్లడ్లో యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, దెన్ డెఫినెట్లీ వాళ్ళని న్యాచురల్గా ట్రై చేసి కన్సీవ్ అయిన తర్వాత మనం ఇంటెన్సివ్ సపోర్ట్ అంటే మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చి ప్రెగ్నెన్సీని నిలబెట్టడానికి సపోర్ట్గా మెడిసిన్స్ ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్కే వాళ్ళకి ప్రాబ్లం, అంటే వాళ్ళకి కన్సీవ్ అవ్వటం, ప్రెగ్నెన్సీ నిలబడటానికి ప్రాబ్లం లేదు, బట్ అది కంటిన్యూ కావట్లేదు. సో దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తాం. ఇవి కాకుండా కొంతమంది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే గర్భసంచిలో అడ్డుపొర ఉంటుంది, సెప్టమ్ అంటాం. సో ఇలాంటి అడ్డుపొర ఉన్న వాళ్ళకి మనం హిస్ట్రోస్కోపిక్గా ఈ సెప్టమ్ని క్లియర్ చేసి మళ్ళీ న్యాచురల్గా ట్రై చేయమంటాం. సో ఈ పద్ధతి ద్వారా వాళ్ళు మళ్ళీ న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. సో ఐవీఎఫ్ అనేది రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి ఓన్లీ స్పెసిఫిక్ ఇండికేషన్స్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. ఓకే, ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటారు, నిజమేనా? ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ ప్రాసెస్ కాదు, ఇట్ ఈస్ మోర్ లైక్ చాలామందికి ఏంటంటే ఇంజెక్షన్స్ అంటే భయం ఉంటుంది. మెయిన్గా ఇప్పుడు ఏంటి, మనం ఐవీఎఫ్లో రికాంబినెంట్ ఇంజెక్షన్స్ వాడుతున్నాం, రికాంబినెంట్ గొనాట్రోపిన్స్ అంటారు. సో ఈ ఇంజెక్షన్స్ ఏంటి అంటే పొట్టకి సబ్క్యూటేనియస్, పొట్టకు కానీ థైకి కానీ ఇస్తాం. సో వాటికి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఆ ఇంజెక్షన్తో నొప్పి అనేది ఎక్కువగా ఉండదు. సో మెయిన్ ఐవీఎఫ్లో ఏంటి, డైలీ ఇంజెక్షన్స్ ఉండటం అనేది కొద్దిగా బాదర్సమ్, ట్రబుల్సమ్ ఉంటుంది. అది కాకుండా అదర్వైజ్ స్పెసిఫిక్గా వాళ్ళకి పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమి ఉండదు. అండ్ లాస్ట్ డే ఎగ్ పికప్ అని అది కూడా మత్తి ఇచ్చి చేస్తాం. పొట్ట మీద ఏ విధమైన ఘాటు ఉండదు. సో మత్తి ఇచ్చేసి కింద వెజైనా ద్వారా ప్రోబ్ ఇన్సర్ట్ చేసి, నీడిల్ ఇన్సర్ట్ చేసి ఎగ్స్ అనేది రిట్రీవ్ చేయడం జరుగుతుంది. అండ్ తయారైన ఎంబ్రియోస్ని రిటర్న్ గర్భసంచిలో పెట్టే ప్రొసీజర్కి అయితే మత్తు కూడా అవసరం లేదు. జస్ట్ పడుకోబెట్టి ఒక చిన్న ఐయుఐ ప్రొసీజర్ లాగే ఉంటుంది, ఎంబ్రియోస్ డిపాజిట్ చేసి. అండ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 1 అవర్కే డిశ్చార్జ్ చేసి పంపించేస్తాం. సో ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేది ఒక అపోహ. ఓకే, పుట్టే పిల్లలు ఎలా ఉంటారంటారు? అంటే నార్మల్గానే ఉంటారా, లేకపోతే ఐవీఎఫ్ చేస్తే కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటారా? ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం అడ్రస్ చేయాల్సింది ఏంటంటే, చాలామందికి అనుమానం ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పుట్టే పిల్లలకి ఏమైనా లోపాలు ఉంటాయా. సో మనం న్యాచురల్గా ట్రై చేసి కన్సీవ్ అయినా, ఐయుఐతో కన్సీవ్ అయినా లేదా ఐవీఎఫ్తో కన్సీవ్ అయినా మనకి పిల్లల్లో అంటే అనామలీస్ రిస్క్ కానీ ఏది అధికంగా ఉండదు. సో అందరూ సేమ్గానే ఉంటారు. అండ్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ, చాలామందికి డౌట్ ఉంటుంది ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళు ఆటిస్టిక్ ఏమైనా ఉంటారా అని. సో అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోని అవసరం లేదు, ఎందుకంటే చాలా రీసెర్చ్ డేటా ఉంది. ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 1978, 40 ఇయర్స్ నుంచి ఉంది. సో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి కూడా పిల్లలు పుట్టారు ఇప్పుడు ఆల్రెడీ. సో అలా డేటా బట్టి చూస్తే ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన పిల్లలకి, నార్మల్గా పుట్టిన పిల్లలకి ఏ విధమైన తేడా అయితే ఉండదు. సో ఐవీఎఫ్ కన్సెప్షన్స్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, డెలివరీ టైంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ విధంగా కన్సీవ్ అయ్యారు అనే దాని నుంచి మనకి అడిషనల్ రిస్క్ అనేది ఉండదు. డెలివరీ టైంలో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం ఉందంటారా? నార్మల్ డెలివరీ అవుతుందా, లేకపోతే వాళ్ళకి సి అవుతుందా, ఇలా? ఐవీఎఫ్కి సిజేరియన్ అనేది ఇండికేషన్ కాదు. నార్మల్గా ఏంటంటే మనం సిజేరియన్కి ఇప్పుడు ఐవీఎఫ్లో కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ 3 months అనేది కొద్దిగా అడిషనల్ మందులు సపోర్ట్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు దేర్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. సో డెలివరీకి వాళ్ళకి సిజేరియన్ అవుద్దా, నార్మల్ డెలివరీ అవుద్దా అని వాళ్ళ ఇండివిజువల్ కేసు బట్టి ఉంటుంది. అంటే వాళ్ళకి బేబీ తల కిందకు దిగిందా, తల కిందకే ఉందా, మాయ కిందకు ఉందా, లేదా ప్రీవియస్ సిజేరియన్ అయి ఉందా,
అండ్ కమల పిల్లలు ఉన్నారా, అట్లాంటి నార్మల్ ఇండికేషన్స్. సో సిజేరియన్కి ఐవీఎఫ్కి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మనకి ఐవీఎఫ్ ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, అంటే 35 పైన 40 ఏళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్లీ ఎల్డర్లీ ఏజ్, అంటే వయసు ఎక్కువ ఉండి కన్సీవ్ అయ్యారు కాబట్టి ఏజ్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది న్యాచురల్గా కన్సీవ్ అయినా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా సేమ్ ఉంటాయి. సో కాంప్లికేషన్స్ బీపీ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో వాళ్ళకి సిజేరియన్ డెలివరీ ఛాన్సెస్ కూడా అధికంగా ఉంటాయి. అండ్ ఒకవేళ కమల్ పిల్లలు, సో ఐవీఎఫ్లో మనం యూజువల్లీ ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఒకేసారి 2 ఎంబ్రియోస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలా పెట్టినప్పుడు కమల్ పిల్లలుగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ట్విన్స్ వాళ్ళకి సిజేరియన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ మధ్య కాలం అన్ని క్లినిక్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మూవ్ అవుతున్నాం. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఒక్క ఎంబ్రియోనే పెట్టి, సో దట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిస్తే డెలివరీ టైం కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు అని సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఇప్పుడు ప్రోగ్రెస్ చేస్తున్నాం. ఓకే, కొందరు డబుల్ ఎంబ్రియోస్ కావాలి అంటే వాళ్ళ సజెషన్ తీసుకొని పెట్టే ఛాన్స్ ఉంటుందంటారా? నార్మల్గా ఏఆర్టీ యాక్ట్ అని గవర్నమెంట్ రిలీజ్ చేసిన రూల్స్ ప్రకారం వీ కెన్ గో విత్ మ్యాక్సిమం 2 ఎంబ్రియోస్ పర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మనం ఎంబ్రియో గ్రేడింగ్, ఎంబ్రియో క్వాలిటీని బట్టి డిసైడ్ చేస్తాం వాళ్ళకి సింగిల్ ఎంబ్రియో పెట్టాలా, డబుల్ ఎంబ్రియో పెట్టాలా, అండ్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళకి ఇది ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్, ప్రీవియస్ ఐవీఎఫ్స్ ఫెయిల్డ్ ఉన్నాయా, అండ్ వాళ్ళకి గర్భసంచి ఎలా ఉంది, వాళ్ళ ఏజ్ ఎంత, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి మనం సింగిల్ ఎంబ్రియో పెట్టాలా, డబుల్ ఎంబ్రియో పెట్టాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వన్స్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక డూస్ అండ్ డోస్ ఏవైనా చెయ్యనివి, తినకూడనివి ఏవైనా ఉంటాయంటారా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒకటే అడ్వైజ్ ఏంటంటే స్ట్రెస్ అవాయిడ్ చేయమంటాము, టు బీ కూల్. అండ్ రెండవది వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయమంటాము. బికాస్ మన బాడీలో ప్రతి సెల్ ఫంక్షనింగ్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ డైట్ తీసుకోమంటాం. సో హెల్దీ డైట్ అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ప్రెగ్నెన్సీ అండ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ కూడా హెల్దీ డైట్ ఈజ్ గుడ్. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమంటాం. సో చాలామందికి ఏంటి అనుమానం అంటే ఈ పర్టికులర్ ఫుడ్స్ వేడి వస్తువులు తినద్దు, నార్మల్ వస్తువులు తినాలని. సో మనకి వేడి వస్తువులు చల్ల వస్తువులు అన్నట్టు ఏవి ఉండవు. సో అన్నీ తినచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే హెల్దీ ఫుడ్ అండ్ రెగ్యులేటెడ్ డైట్ తిండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా ఫాలో అయితే బెటర్ ఉంటుంది. అండ్ నార్మల్గా పేషెంట్స్కి కూడా ఎటువంటి బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేయం. రైట్, సంతానలేమి సమస్యలకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.